కార్ కొనడం అనేది చాలా మందికి డ్రీమ్. ఒక కార్ కొనే ముందు చుట్టుపక్కల వారిని, తెలిసిన వారిని అందరినీ అడిగి కనుక్కుని మరీ కొంటారు. కంపెనీ మంచిదేనా, మైలేజ్ ఎంత ఇస్తుంది, కంఫర్ట్ ఎలా ఉంటుంది, ఆఫ్టర్ సర్వీస్ ఎలా ఉంటుంది, ఇలా అన్ని విషయాలు చూసి మరీ కొనుక్కుంటారు. అయితే ఎక్కువ మంది మిస్ చేసే పాయింట్ కార్ రీసేల్ వాల్యూ. ఈ రీసేల్ వాల్యూలో కార్ కలర్ కూడా ప్రధాన పాత్ర పోషిస్తుందని మీకు తెలుసా? కాబట్టి కొనేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని కొనాలి. ఇప్పుడు ఏ కలర్ కార్లకి రీసేల్ వాల్యూ ఎక్కువ ఉందో చూసేద్దాం. కార్ల విషయంలో ఇండియా చాలా పెద్ద మార్కెట్ అని చెప్పాలి. మన దేశంలో ఆటోమొబైల్స్కి డిమాండ్ ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. ఇక ఆటోమొబైల్ కంపెనీలు కూడా కొనేవాళ్ల అభిరుచికి తగ్గట్లుగా రకరకాల కలర్స్లో కార్లను అందుబాటులో ఉంచుతారు. ఇక చాలామంది వాళ్ళ ఫేవరెట్ కలర్, వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫేవరెట్ కలర్ కార్స్ కొంటూ ఉంటారు. అయితే లాంగ్ రన్లో కొన్ని పర్టికులర్ కలర్స్ కార్లకే రీసేల్ వాల్యూ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఆ కలర్స్ ఏంటో చూద్దాం. వైట్ కలర్. బయట ఎక్కువ వైట్ కలర్ కార్సే కనిపిస్తూ ఉంటాయి. ఎప్పుడైనా ఆలోచించారా ఎందుకు ఎక్కువ శాతం మంది వైట్ కలర్నే కొంటారు అని? చాలామంది ఇదే సేఫ్ కలర్ అని కొంటూ ఉంటారు. ఇంకో రీజన్ ఏంటంటే ఎప్పుడైనా ఇంకోసారి పెయింట్ వేయించాల్సి వస్తే వైట్ అయితే ఈజీగా పెయింట్ చేయొచ్చని అన్న కారణంతో తీసుకుంటూ ఉంటారు. ఈ కలర్ కార్లకు మంచి రీసేల్ వాల్యూ కూడా ఉంది. తర్వాత ఎల్లో కలర్ మనకు బయట ఎక్కువ కనపడవు, కానీ ఎల్లో కలర్ కార్లకు రీసేల్ వాల్యూ చాలా ఎక్కువ. కాకపోతే వచ్చిన చిక్కల్లా ప్రీమియం బ్రాండ్స్ తప్ప ఎల్లో కలర్ కార్లను కార్ల కంపెనీలు ఎక్కువగా మ్యానుఫ్యాక్చర్ చేయవు. ఇక తర్వాత సిల్వర్ కలర్. ఇండియాలో వైట్ కలర్ కార్ల తర్వాత ఎక్కువగా అమ్ముడుపోయే కలర్ ఈ సిల్వర్ కలర్ కార్లే. సిల్వర్ కలర్ ఏ కార్కి అయినా బాగా సూట్ అవుతుంది. ఈ సిల్వర్ కలర్ కార్లకి రీసేల్ వాల్యూ కూడా ఎక్కువ. సిల్వర్ కలర్ కార్లు అన్ని కంపెనీలలో కూడా అవైలబుల్గా ఉంటాయి. తర్వాత గ్రే కలర్. గ్రే కలర్ సిల్వర్ కలర్ ఒకటే కదా అని చాలామంది అనొచ్చు, కానీ సిల్వర్ కలర్ కొంచెం లైట్ షేడ్ అయితే గ్రే కలర్ డార్క్ షేడ్లో ఉంటుంది. ఇవన్నీ పక్కన పెడితే గ్రే కలర్ కార్లకి మంచి రీసేల్ వాల్యూ ఉంది. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.